ఏంటి డిప్యూటీ సీఎమా? లేకపోతే మంత్రి పదవా? ఏంటి మీ టార్గెట్? కానీ వాస్తవానికి తీన్మార్ మల్లన్నకి పదవుల మీద ఆశ లేదు ఈశ్వరన్ గారు. సో చాలా మందికి మీరు ఒకసారి గమనిస్తే పదవి వస్తుంది. పదవి తర్వాత ఏమొస్తుంది? చాలామంది ఆ పదవి వస్తే నాకు ఇంత వస్తుంది, ఇంత వస్తుంది, ఇంత వస్తుంది అని అంటుంటాను. నేను అన్నీ వదులుకొని నాకు ఏ పదవి వద్దు, బట్ ఎవరికైతే తరతరాలుగా అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు అల్టిమేట్గా నేను చనిపోయేటప్పుడు ఏం తీసుకుపోతాను? నేను తీసుకుపోయేది లేదు. నేను చాలాసార్లు చెప్పిన తీన్మార్ మల్లన్న చనిపోయిన రోజు 1,00,000 మంది ఆ చావు కోసం రావాలని చెప్పి. అంటే అంత క్లియర్గా నాకు ఒక ఆలోచన ఉంది ఈ సమాజం పట్ల. అందుకోసం తీన్మార్ మల్లన్న డిప్యూటీ సీఎం కోసమో లేకపోతే సీఎం కోసమో మంత్రి కోసమో ఎన్నడూ నేను ఆలోచించలేదు, ఆలోచించను కూడా. అది నా కోసం వెయిట్ చేసినప్పుడు ఆలోచిస్తా, కానీ నేను దానికోసం వెయిట్ చేయను, దానికోసం వర్క్ చేయను. పదవులే మీకోసం వెయిట్ చేసే పరిస్థితి వస్తదంటారు. అంటే నేనేమంటున్నా, నేను ఏం కావాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఎమ్మెల్సీ కావాలని ప్రజలు అనుకున్నారు, నన్ను ఎమ్మెల్సీ చేసిన. నాకు ఎంత కోరిక ఉన్నప్పటికీ అల్టిమేట్గా వాళ్ళు నిర్ణయించిన వాళ్ళు అవుతారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజా ఉద్యమాలు చేయడము నిజంగా నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా నేను రెబల్గానే పెరుగుకుంటూ వచ్చిన, రెబల్గానే వర్క్ చేసుకుంటూ వచ్చిన. సో ఇప్పటికి కూడా నేను అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా అందులో జరిగేటువంటి పొరపాటు నేను ఓపెన్గా చెప్పేస్తా.